ఇప్పుడు 2025వ సంవత్సరం ఆంగ్ల సంవత్సరాదిలో మరి 12 రాసులు ఎలా ఉండబోతా ఉన్నాయనే విశేషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అలాగే 2025వ సంవత్సరానికి సంబంధించి రవి అధిపతిగా ఉండబోతా ఉన్నాడు కాబట్టి రాజుల మధ్యన, రాజ్యాల మధ్యన, రాష్ట్రాల మధ్యన యుద్ధ వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంది. మేబీ ప్రపంచాన్ని 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు ఉండొచ్చు. ఎట్ ది సేమ్ టైం పెద్ద పెద్ద రాజ్యాల మధ్యన లేదా రాష్ట్రాల మధ్యన, రాజుల మధ్యన యుద్ధ వాతావరణం ఉండొచ్చు. అలాగే ఈ సంవత్సరం మంచు పర్వతాలు కరిగిపోవచ్చు. అలాగే అగ్ని పర్వతాలు బద్దలవ్వచ్చు. అలాగే వేడి తాపం ఎక్కువగా ఉండొచ్చు. మరీ ముఖ్యంగా చిన్న వయస్కులలో అంటే 25 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువత, మరీ ముఖ్యంగా మగవాళ్లలో కార్డియాక్ అరెస్టులు ఈ సంవత్సరం చాలా అధికంగా ఉండబోతూ ఉన్నాయి. సో దయచేసి 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 నేను యువతకు చెప్పే సలహా ఒకటే, 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు హార్ట్కు సంబంధించినటువంటి 2D ఎకో లాంటి, ఈసీజీ లాంటి పరీక్షలు చేయించుకోండి. కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచుకోండి. స్ట్రెస్ను తీసుకోవద్దు. సమాజం ఉన్నదే మన మీద రాళ్ళు వేయడానికి. సో అనవసరంగా ఆ రాళ్లతోటి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. గుర్తుంచుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆవు ఒక బావిలో పడిపోయింది. బావిలో పడ్డ తర్వాత ఎండిపోయినటువంటి బావిలో పడ్డది. ఎండిపోయిన బావిలో పడ్డ తర్వాత దాని యజమాని వచ్చి చూసి ఆవు అరుస్తూ ఉంది విపరీతంగా. అప్పుడు ఈ యజమాని అనుకున్నాడంట, ఈ ఆవు అరుస్తుంది, దీని ఏజ్ అయిపోయింది, దీనివల్ల నాకేం లాభం లేదు అని చెప్పి దాన్ని పూడ్చడానికి 10 మంది మనుషులను పిలిపించి మట్టినంతా తోడి బావిలో వేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మట్టిని బావిలో వేయడం స్టార్ట్ చేసినాడో ఆవు అరుస్తున్న సౌండ్ ఆగిపోయింది. ఇతను ఏమనుకున్నాడంటే, చీకటి టైం అది, ఏమనుకున్నాడంటే మేబీ ఆవు చనిపోయిందేమో అనుకున్నాడు అని మట్టి వేస్తూ ఉన్నారు. ఆవు ఏం చేస్తూ ఉంది, లోపల వేసినటువంటి మట్టిని కాళ్ళతో తన్నుతూ పైకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అలా మట్టి మొత్తం నింపిన తర్వాత ఆ బావిలో నుండి, ఎండిపోయినటువంటి బావిలో నుండి ఆవు జంపు చేసి పారిపోయింది. సో మనిషి జీవితం కూడా అలాంటిదే. స్ట్రెస్ అనేది తీసుకోకండి. సమాజం ఎప్పుడూ మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తుంది. సమాజం ఎప్పుడూ మీ ఎదుగుదలను వ్యతిరేకిస్తుంది. మీరు కారు కొంటే మీ ఇంటి పక్క వాడికి కోపం, మీ భార్యాభర్తలు సినిమాకి వెళ్తే వాడికి ఈర్ష్య. సో ఇలాంటి సమాజంలో ఉన్న మనము వీటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయి కలియుగంలో. మరీ ముఖ్యంగా ఈ జనరేషన్లో కరోనా తర్వాత కార్డియాక్ అరెస్టులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దయచేసి స్ట్రెస్ తీసుకోకండి. ఇక్కడ ఎవ్వడు శుద్ధపూస కాదు. భారతదేశ పరిస్థితి ఏంటంటే దొరికితే దొంగ, దొరకకపోతే దొర. కాబట్టి హ్యాపీగా మీ జీవితాన్ని మీరు లీడ్ చేయండి. ఇక మేషరాశి ఫలితాలను కనుక తీసుకున్నట్లయితే, మేషరాశికి సంబంధించి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము. ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే మేషరాశికి ఆదాయము 2, వ్యయము 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రారంభమవుతూ ఉంది. మేషరాశి వాళ్ళు ఎవరైనా 25 సంవత్సరాలు, 24 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు 2వసారి ఏలినాటి శని వస్తుంది అని అర్థం. సో 2వసారి ఏలినాటి శని అనేటువంటిది వెరీ 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 పవర్ఫుల్. మీ జీవితంలో 1995వ సంవత్సరం నుండి 2002 వరకు మేషరాశి వాళ్ళు వాళ్ళ జీవితంలో కష్టాలు అనుభవించినారు. సో గుర్తుంచుకోండి, దానికంటే ఎక్కువ కష్టాలు 2025వ సంవత్సరంలో మీరు ఫేస్ చేయబోతూ ఉన్నారు. ఆర్థికపరమైనవి కావచ్చు, న్యాయపరమైనవి కావచ్చు, పోలీస్ కేసులు కావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, మరీ ముఖ్యంగా ఇంట్లో తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణాపాయ పరిస్థితి కావచ్చు.
ఇవన్నీ మీరు ఎదుర్కొనే అవకాశాలు మేషరాశి జాతకులకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి కాకుండా ఇతర విషయాలు చూద్దాం. మేషరాశి విద్యార్థులకు సంబంధించి చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఈ సంవత్సరం విదేశాల్లో చదువుకునేటువంటి వారికి వీసాలు సిద్ధిస్తాయి, వీసాలు అప్రూవ్ అవుతాయి, బయట దేశానికి వెళ్ళి చదువుకుంటారు. అలాగే బయట దేశంలో ఉండేటువంటి విద్యార్థులకు ఈ సంవత్సరం ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే అవివాహితులకు వివాహ యోగ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సంతానం లేనటువంటి వారికి సంతాన యోగ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కొత్త ఇల్లు ప్రారంభం చేసేవాళ్ళు, భూమి కొనేవాళ్ళు 1కి 4 సార్లు జాగ్రత్తగా ఆలోచించి పేపర్స్ను జాగ్రత్తగా చెక్ చేసి లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇల్లు కానీ జాగా కానీ కొనుక్కోండి. లేదంటే లిటిగేషన్ ప్రాపర్టీలోకి మీ జీవితం ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఇక వ్యాపారస్తులకు సంబంధించి వ్యాపారం చాలా బాగా సాగుతుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. బిల్డర్లకు అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. కాకపోతే వ్యాపారస్తులకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, ఈడీ దాడులు లేదా కమర్షియల్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ లాంటి దాడులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ట్యాక్స్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ట్యాక్స్ల విషయంలో అప్ టు డేట్గా డబ్బులు కట్టండి. గవర్నమెంట్తో గొడవలు పెట్టుకోకండి. నెక్స్ట్, ఉద్యోగస్తులకు సంబంధించి ట్రాన్స్ఫర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మీరు కోరుకున్నటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. అలాగే భార్యాభర్తలకు సంబంధించినటువంటి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ప్రమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి. మీ పై అధికారుల సహాయ సహకారాలు అందేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రమోషన్లు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఐఏఎస్, ఐపీఎస్ లేదా ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వాళ్లకు ఏసీబీ లాంటి సమస్యలు లేదా సిబిఐ లాంటి సమస్యలు లేదా ఈడీ లాంటి సమస్యలు మిమ్మల్ని కష్టపెట్టే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాల్లో ఉండే వాళ్లకు చాలా తీవ్రమైనటువంటి సమస్యలు, అభివృద్ధితో పాటు సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్, రైతులకు సంబంధించి ఈ సంవత్సరం 2 పంటలు కూడా దిగుబడి, రాబడి ఎక్కువగా ఉంటుంది. ఇంతకు ముందు మీరు చేసినటువంటి అప్పులన్నీ క్లియర్ అవుతాయి. అలాగే ఇంట్లో శుభకార్యాలు ఉంటాయి. గవర్నమెంట్ మీకు పూర్తిగా సహకరిస్తుంది. రైతులు ఎరుపు రంగు పంటలను ఎక్కువగా వేయడం వల్ల విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి. సో మీరు ఇంతకుముందు చేసిన అప్పులు తీరుస్తారు, శుభకార్యాలు నిర్వహిస్తారు. సో రైతులకు చాలా అనుకూలంగా ఉంది. సినిమా రంగం వారికి ఈ సంవత్సరం కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే టీవీ రంగంలో వారికి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా సంగీత ప్రపంచంలో ఉండే వారికి అనుకూలంగా ఉంటుంది. మ్యూజిషియన్స్కు అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం విదేశాల్లో ప్రోగ్రాంలు నిర్వహిస్తారు. సో కళాకారులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఈ రాశి స్త్రీలకు సంబంధించి ఈ సంవత్సరం కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి, బోటిక్ కానీ, సెలూన్ కానీ, ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే స్త్రీలకు రూపాయికి 100 రూపాయలు సంపాదించేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి జాతకులకు సంబంధించినటువంటి మరి రెమెడీ ఏమిటి అంటే, ఒకే ఒక్క రెమెడీ, నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ ఉంటుంది. 450 రూపాయల పూజ. ఆ పూజ నిర్వహించుకోండి పాండిచ్చేరి దగ్గర. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలు దూరం అవుతాయి. ఓం నమో వెంకటేశాయ. వృషభ రాశి, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదములు. ఈ సంవత్సరం వృషభ రాశి జాతకులకు ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. సో అన్ని రాశుల్లోకి చాలా అనుకూలమైనటువంటి రాశి ఏమిటి అంటే వృషభ రాశి. ఈ సంవత్సరం గురుబలము, శని బలము చాలా అనుకూలంగా ఉంది. రాహుబలం అనుకూలంగా ఉంది. కేతుబలం అనుకూలంగా ఉంది. సో ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. గత 6-7 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. స్త్రీ పురుషుల ఇద్దరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం సిద్ధిస్తుంది. ట్రాన్స్ఫర్స్ వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి, మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ అవుతాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో IIIT కానీ ఇతరత్ర వాటికి సంబంధించినటువంటి పరీక్షల్లో మీకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. మార్కులు ఎక్కువగా వస్తాయి. అలాగే పరీక్షల్లో మార్కులు ఎక్కువగా వస్తాయి, పర్సంటేజ్ పెరుగుతుంది.
మీరు అనుకున్నటువంటి కాలేజీలో మీకు ప్లేస్మెంట్స్ దొరుకుతాయి. అలాగే ఉద్యోగాలు కూడా వస్తాయి. అలాగే ఇతర దేశాలకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంది. ఇతర దేశాల్లో ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు సిద్ధిస్తాయి. సో ఇతర దేశాల్లో ఉండే విద్యార్థులు వ్యాపారం చేయాలన్నా అనుకూలంగా ఉంటుంది. సో విద్యార్థులకు పూర్తిగా 100కి 100% అనుకూలంగా ఈ సంవత్సరం ఉండబోతూ ఉంది. అలాగే ఉద్యోగస్తులకు కనుక తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు పరిపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ అనుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. సో సంఘంలో సమాజంలో మంచి పేరు వస్తుంది. అలాగే రైతులకు ఈ సంవత్సరము 2 పంటలు కూడా దిగుబడి పూర్తి స్థాయిలో ఉంటుంది. పూర్తి దిగుబడి ఎక్కువగా వస్తుంది. రాబడి పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. శుభకార్యాలు నెరవేరుస్తారు. ఇంట్లో మీకు శుభకార్యాలంటే గృహం కొనడం, నిర్మాణం కానీ లేదా భూమి కొనడం కానీ జరుగుతుంది రైతులకు సంబంధించి. కళాకారులకు సంబంధించి ఖచ్చితంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతూ ఉంది. విశేషించి విదేశాల్లో ప్రోగ్రాములు చేసేటువంటి వారికి విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే అవార్డులు రివార్డులు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి కళాకారులకు సంబంధించి. అలాగే స్పోర్ట్స్ క్రీడాకారులకు సంబంధించి ఈ సంవత్సరము మంచి ప్లేస్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. స్టేట్ లెవెల్, జిల్లా లెవెల్, నేషనల్ లెవెల్లో ఆడేవారికి ఈ సంవత్సరం ప్లేస్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. మంచి అవకాశాలు ప్రాధాన్యతతో సంపాదించుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, అవార్డులు రివార్డులు పొందుతారు. సో ఓవరాల్గా ఈ సంవత్సరం వృషభ రాశి జాతకులను కనుక విశ్లేషిస్తే అన్ని రంగాల వారికి, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, రైతులకు, స్త్రీలకు, పురుషులకు అందరికీ అనుకూలంగా ఉంది. సో వీళ్ళ గురించి చెప్పాల్సినటువంటిది ఏమీ లేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏమైనా సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంది తప్ప వృషభ రాశి జాతకులకు ఈ సంవత్సరం 2025లో ఎలాంటి సమస్యలు లేవు. పూర్తిగా అనుకూలంగా ఉండేటువంటి జాతకంగా భావించాల్సి ఉంటుంది. 3వ రాశి మిథున రాశి. సో మిథున రాశి మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. ఈ సంవత్సరము ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. సో గురువు వ్యయంలో నుండి లగ్నంలోకి వస్తూ ఉన్నాడు. రాహువు కూడా అనుకూలంగా ఉన్నాడు. శని అనుకూలంగా ఉన్నాడు. సో చాలా 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 అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు, విశేషించి మిథున రాశి వాళ్ళకి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. గత 2.5-3 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. ఖచ్చితంగా జనాల్లో విపరీతమైనటువంటి క్రేజ్ వస్తుంది. ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తారు. అలాగే జనాల పట్ల విపరీతమైనటువంటి ప్రేమను పొందుతారు జనాల నుండి. అలాగే పార్టీ పెద్దల యొక్క అనుమతితో లేదా వాళ్ళ సంకల్పంతో, వాళ్ళ ప్రేమతో ఏదైనా పదవిని పొందేటువంటి, పార్టీ పదవినైనా పొందేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకు పూర్తి స్థాయిలో అనుకూలతలు ఏర్పడతా ఉన్నాయి. కాకపోతే ఈ సంవత్సరం విద్యార్థులకు వచ్చిన సమస్య ఏమిటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, చెడు స్నేహాల వల్ల. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది జూన్ వరకు. సెకండ్ హాఫ్లో చెడు అలవాట్ల వల్ల ర్యాంకులు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. మార్కులు తగ్గుతాయి. కాబట్టి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. అలాగే విదేశాల్లో ఉండేటువంటి వారికి పేపర్స్ మిస్సింగ్ వల్ల, అంటే వీసా రిలేటెడ్ కానీ డాక్యుమెంటేషన్ రిలేటెడ్ కానీ చిన్న చిన్న పేపర్లు ఏవైనా మిస్ అవ్వడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి డాక్యుమెంట్లను జాగ్రత్తగా చూసుకోండి. పేపర్ వర్క్లో జాగ్రత్తగా ఉండండి విదేశాల్లో ఉండే విద్యార్థులకు సంబంధించి. ఇక ఉద్యోగస్తులకు సంబంధించి అనుకూలంగా ఉంది. ట్రాన్స్ఫర్స్ కానీ, ప్రమోషన్లు కానీ, మ్యూచువల్ ప్రమోషన్లు కానీ, సో ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. పై అధికారుల మన్ననలు పొందుతారు. చాలా చాలా అనుకూలంగా ఉంది. న్యాయవాద వృత్తిలో ఉండే వాళ్లకు, డాక్టర్లకు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. హాస్పిటల్స్ ఉన్న వారికి విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి ఈ సంవత్సరం. అలాగే రైతులకు సంబంధించి ఫస్ట్ పంట చాలా ఎక్కువగా వచ్చినప్పటికీ సెకండ్ పంట మాత్రం కొద్దిగా తక్కువ దిగుబడిని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రెండవ పంట విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మొదటి పంట అనుకూలంగా ఉన్నప్పటికీ రెండవ పంట జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఏ పంట వేయాలి, సో ఏ పంట, వర్ష పరిస్థితులు ఏంటివి, వర్షాభావ పరిస్థితులు ఏంటివి, వర్షాలు వస్తాయా రావా ఏమిటి అనేటువంటిది ఆలోచన చేసుకుని రైతులు రెండవ పంట పట్ల జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
ఈ సంవత్సరం స్త్రీలకు వివాహ యోగ సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. సంతానం లేని వారికి సంతాన యోగ సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. సో చాలా అనుకూలంగా ఈ సంవత్సరం ఉండబోతూ ఉంది. ఓవరాల్ కనుక తీసుకుంటే ఈ సంవత్సరము ఏవైనా చెడు అలవాట్ల వల్ల, చెడు స్నేహితుల వల్ల సమస్యలను పొందే అవకాశం ఉంది తప్ప ఇతరత్ర జాతకపరంగా పూర్తిగా అనుకూలంగా మిథున రాశి జాతకులకు 2025లో కనిపించబోతూ ఉంది. నెక్స్ట్ కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. గురువు వ్యయంలోకి రాబోతూ ఉన్నప్పటికీ కూడా భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల సమస్యలు ఉండవు. ఈ సంవత్సరం కర్కాటక రాశి జాతకులకు చెప్పదలుచుకున్న ఒకే ఒక్క పాయింట్ ఏమిటంటే కాళ్ళు చేతులు విరిగేటువంటి అవకాశం ఉంది. మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు లేదా నీళ్లల్లో తడిగా ఉన్నటువంటి ప్రదేశాల్లో నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కాళ్ళు చేతులు విరిగే అవకాశం ఉంది, సర్జరీలు జరిగే అవకాశం ఉంది కర్కాటక రాశి జాతకులకు. అలాగే గొంతు నుండి బొడ్డు వరకు ఏవైనా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. యాంగ్జైటీ డిజార్డర్ కావచ్చు, లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, లేదా లివర్కు సంబంధించి యాసిడిటీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా ఫ్యాటీ లివర్ కావచ్చు. ఇవి మినహా మిగతా విషయాల్లోకి వస్తే విద్యార్థులకు పూర్తి స్థాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, మార్కులు ఎక్కువగా వస్తాయి, అనుకున్నటువంటి ప్రదేశంలో మీకు సీట్లు దొరుకుతాయి. అలాగే ఉద్యోగం కోరుకున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం సిద్ధిస్తుంది, ప్రమోషన్లు ఉంటాయి. విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులకు వీసాలు అప్రూవ్ అవుతాయి. అలాగే విదేశాల్లో ఉండేటువంటి చదువు కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు ఉండే వ్యాపారం నిర్వహిద్దామనుకునే వాళ్లకు ఈ సంవత్సరం వ్యాపారం ప్రారంభించాలంటే అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. సో చాలా విశేషించి విద్యార్థులకు అనుకూలంగా ఉండబోతూ ఉంది. నెక్స్ట్ ఉద్యోగస్తులకు సంబంధించి ప్రమోషన్లు ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అనుకున్న ప్రదేశాల్లో ట్రాన్స్ఫర్స్ పొందుతారు, పై అధికారుల మన్ననలు పొందుతారు, ఉద్యోగంలో పై స్థాయికి వెళ్తారు. కళాకారులకు విశేషించి అనుకూలంగా ఉండబోతూ ఉంది. సినిమా, టీవీ రంగము, సంగీత కళాకారులకు విశేషించి అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా విదేశాల్లో ప్రోగ్రాములు నిర్వహించడము, అవార్డులు, రివార్డులు పొందడం లాంటివి ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా డాక్టర్లు, అలాగే యాక్టర్లు, అలాగే లాయర్లు, ఈ ముగ్గురికి విశేషించి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం కర్కాటక రాశి జాతకులకు కనిపించబోతూ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ రాజకీయ నాయకులకు సంబంధించి ఈ సంవత్సరం ఆరోగ్య భంగములు అనేటువంటిది కనిపిస్తూ ఉంది. కర్కాటక రాశి ఎవరైతే జాతకులు రాజకీయాల్లో ఉన్నారో వాళ్ళకి చాలా 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 ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి, జాగ్రత్తలు తీసుకోండి. మిగతా విషయాలు అనుకూలంగా ఉంటాయి రాజకీయ నాయకులకు. నెక్స్ట్ ఈ సంవత్సరము రైతులకు సంబంధించి 2 పంటలు అనుకూలంగా ఉంటాయి. 2 పంటల యొక్క దిగుబడి విశేషంగా ఉండబోతూ ఉంది, చాలా అనుకూలంగా ఉంటుంది. దిగుబడి రాబడి పెరగడం వల్ల అప్పులు తీరుస్తారు, ఇంతకు ముందు చేసినటువంటి అప్పులు తీరుస్తారు. అలాగే ప్రభుత్వం మీకు అనుకూలంగా వ్యవహరిస్తుంది. సో మీకు రావాల్సినటువంటి లోన్లు కానీ, పంట రుణాలు కానీ అన్ని టైంకు చేతికి అందుతాయి. పంటలు కూడా చాలా ఎక్కువగా దిగుబడి రాబడి ఉంటుంది. ఎరుపు రంగులో ఉండేటువంటి పంటలు వేయడం ద్వారా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉండబోతూ ఉంది. సో ఓవరాల్ కనుక తీసుకున్నట్లయితే కర్కాటక రాశి జాతకులకు చాలా చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఈ సంవత్సరం ఉన్నటువంటి సమస్య గురువు వ్యయంలో ఉన్నాడు. సో చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు. సో వీటికి రెమెడీ తీయాలి అంటే ఏం చేసుకోవాలి అంటే ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్, లెమన్ ఎల్లో ఉండేటువంటి షర్టును ధరించండి మగవాళ్ళైతే. ఆడవాళ్ళైతే ఎల్లో కలర్ చుడిదార్ ధరించండి, చీర ధరించండి. అలాగే గురువారం నాడు శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద అర్చన నిర్వహించుకోండి, సరిపోతుంది. సో నెక్స్ట్ సింహరాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, అలాగే పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తర 1వ పాదము. ఈ సంవత్సరము ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. అర్థమైపోయి ఉంటుంది మీకు. సింహరాశి జాతకులకు ఈ సంవత్సరం అష్టమ శని ప్రారంభమవుతూ ఉంది. బ్యాటింగ్ తప్పదు, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు చాలా చాలా సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. వీసా రిజెక్ట్ అవ్వడం ప్రారంభం నుండి మొదలుకుంటే, ఉత్తీర్ణత శాతం తగ్గడం, బ్యాక్లాగ్స్ ఉండడం, ఫెయిల్ అవ్వడం, జాబు రాకపోవడం, ఇంట్లో మానసికంగా టార్చరు. సో ఏ రకంగా తీసుకున్నా బయట దేశంలో ఉండేటువంటి విద్యార్థులకు ఉద్యోగం రాకపోవడం,
మీరు కంప్లైంట్ అంటే మీ స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఉద్యోగం లేకుండా పర్మనెంట్ ఉద్యోగాలు రాకుండా ఖాళీగా ఉండడం, సో పేపర్ల విషయంలో ప్రాబ్లమ్స్ రావడం, తిరిగి సొంత దేశంకు రావాల్సి రావడం, సో చెడు అలవాట్ల వల్ల, చెడు స్నేహితుల వల్ల సమస్యలు రావడం, బ్యాక్లాగ్స్ ఉండడం, కుటుంబంలో చెడ్డ పేరు, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. అలాగే భార్యాభర్తలు అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న భార్యాభర్తలు ఈ సంవత్సరం గొడవలయ్యి విభేదాలు తీవ్ర స్థాయికి చేరి ఇద్దరూ దూరం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే రక్త సంబంధీకులకు సంబంధించి భార్య తరపు కానీ భర్త తరపు కానీ తల్లి తండ్రుల తరపు కానీ సూతకం పట్టాల్సి రావచ్చు. అంటే భార్య తరపు కానీ భర్త తరపు కానీ తల్లి తండ్రుల తరపు కానీ ఎవరైనా ఒకళ్ళు మరణించే అవకాశం కనిపిస్తూ ఉంది సింహరాశి జాతకులకు సంబంధించి ఈ సంవత్సరం. అలాగే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఏమాత్రం కలిసి రాదు. ట్రాన్స్ఫర్స్ జరగవు, మీరు అనుకున్న ప్రదేశానికి ప్రమోషన్లు ఉండవు, పై అధికారుల టార్చర్ పెరిగిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వాళ్లకు ఏసీబీ రైట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వారికి ఏసీబీ సిబిఐ ఈడీ లాంటి కేసులు మిమ్మల్ని బాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీడియాకి ఎక్కాల్సి రావచ్చు. సినిమా రంగంలో ఉండే వారికి చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంది. నూతన అవకాశాలు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రావచ్చు. కానీ ఆర్థికంగా రూపాయి వస్తే 10 రూపాయల ఖర్చు ఈ సంవత్సరం అందరికీ కనిపిస్తోంది సింహరాశి వాళ్లకు. కాబట్టి డబ్బు ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా సింహరాశి జాతకులకు సంబంధించి స్నేహితుల వల్ల, స్త్రీ మూలకంగా, అంటే ఆడవాళ్ళైతే ఆడవాళ్ళ వల్ల, మగవాళ్ళైతే మగవాళ్ళ వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు నమ్మినటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. పోలీసు కోర్టు కేసులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే రైతులకు ఈ సంవత్సరము దిగుబడి రాబడి తక్కువగా ఉండే అవకాశం ఉంది. మొదటి పంట నష్టపోయే అవకాశం ఉంది. రెండవ పంటలో దిగుబడి తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేయండి రైతులు. అలాగే స్పోర్ట్స్ పర్సన్స్, క్రీడాకారులకు సంబంధించి రాజకీయాల వల్ల మీకు అవకాశాలు దక్కకపోవచ్చు. మీకు దక్కాల్సినటువంటి అవకాశాలు వేరే వాళ్లకు దక్కొచ్చు. సో ఇది వీటికి సంబంధించి రాజకీయ నాయకులకు సంబంధించి చాలా నెగిటివ్గా ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది, కానీ అనుకున్న పదవులు ఏమీ దక్కకపోవచ్చు. ఈ సంవత్సరం పోటీ చేసేవారు ఓడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం జాగ్రత్తలు తీసుకోండి. మరి సింహరాశి జాతకులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, శనివార నియమాన్ని పాటించండి. శనివారం పూట రాత్రిపూట భోజనం చేయకుండా టిఫిన్ మాత్రమే చేస్తూ ఉండండి. వీలైతే శనివారం నాడు బ్లూ కలర్ బట్టలు వేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి. వీటి వల్ల చాలా వరకు సమస్యల నుండి దోషాలు అనేటువంటివి తగ్గుతాయి. అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ నిర్వహించుకోండి. దీని ద్వారా సమస్యల నుండి బయటపడతారు. నెక్స్ట్ కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదములు. ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. సో ఈ సంవత్సరం కన్యారాశి వారికి విశేషించి యుగకాలంగా భావించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా 12 నెలల పాటు అనుకూలతలు ఉన్నప్పటికీ ఒక 2 నెలల పాటు ఏప్రిల్ మేలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీనరాశిలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి యొక్క ఎఫెక్టు మీ మీద కూడా ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏవైనా తమ అనుకునేవాళ్ళు, మన అనుకునే వాళ్ళ వల్ల మోసగింపబడే అవకాశాలు ఉన్నాయి. రక్త సంబంధీకుల వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది తప్ప ఇంకా ఎటువంటి సమస్యలు కన్యారాశి జాతకులకు లేవు. కన్యారాశి జాతకులకు సంబంధించి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, మార్కులు ఎక్కువగా వస్తాయి, ఉద్యోగం లభిస్తుంది, వివాహం అవుతుంది, సంతానం ఏర్పడుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అనుకున్న దగ్గరికి. అలాగే ప్రమోషన్లు ఉంటాయి, పై అధికారుల మన్ననలు పొందుతారు. అలాగే మీకు రావాల్సిన లోన్లు వస్తాయి. ఒకవేళ లోన్లు తీసుకుని ఉంటే లోన్లు తీర్చేస్తారు. సో ఇంట్లో శుభకార్యాలు ఉంటాయి. వ్యాపారస్తులకు సంబంధించి అన్ని వర్గాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి, కన్స్ట్రక్షన్ వారికి, మద్యం వ్యాపారులకు, అలాగే పెద్ద నెంబర్ 1 క్లాస్ 1 కాంట్రాక్ట్స్ చేసేవారికి, గోడౌన్స్ ఉన్నవారికి, అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతూ ఉంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా విశేషించి అనుకూలంగా ఉండబోతూ ఉంది. సమాజంలో కొద్దిపాటి చెడ్డ పేరున్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ సంవత్సరం గెలుపొందుతారు.
అంటే ఈ సంవత్సరం ఒకవేళ రాబోతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ కన్యారాశి వాళ్ళు పోటీ చేస్తే ఈ సంవత్సరం గెలుపు అనేటువంటిది మిమ్మల్ని వరిస్తుంది. ఒకవేళ మీకు నమ్మకం లేకపోయినా అనూహ్యంగా మీరు ఈ సంవత్సరం గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే క్రీడాకారులకు, కళాకారులకు ఈ సంవత్సరం అవార్డులు, రివార్డులు కనిపిస్తూ ఉన్నాయి. విదేశాల్లో ప్రోగ్రాములు నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. విదేశాల్లో ప్రోగ్రాములు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం స్త్రీలకు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలంటే చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. సో ఓవరాల్గా కన్యారాశి వాళ్లకు ఈ సంవత్సరం ఎటువంటి నెగిటివ్స్ అనేటువంటి కనిపించడం లేదు. 98% సక్సెస్ రేట్ అనేటువంటిది ఉంటుంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం కన్యారాశి వాళ్లకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ తులారాశి. చిత్తా 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరం తులారాశి 100కు 100 మార్కులు వేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి ఇచ్చే ఒకే ఒక అడ్వైజు, ఒకే ఒక నెగిటివ్ పాయింట్, మీ కుటుంబములో సంచలనం నమోదు కాబోతుంది. అంటే మీ కుటుంబం మీడియాకి ఎక్కొచ్చు, పోలీస్ కేసు జరగవచ్చు, కోర్టు కేసు జరగవచ్చు, అతిపెద్ద యాక్సిడెంట్ జరగవచ్చు. ఏదో రకంగా పేపర్కు కానీ, మీడియాకు కానీ తులారాశి కుటుంబం ఎక్కే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరము. అది మినహా మిగతా ఎంత అనుకూలంగా ఉండబోతూ ఉంది. విద్యార్థులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి చదువు అబ్బుతుంది. ఎక్కువగా మార్కులు వస్తాయి. ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. ప్లేస్మెంట్స్ అనుకూలంగా ఉంటాయి. పర్సంటేజ్ పెరుగుతుంది. మీరు కోరుకున్నటువంటి కళాశాలల్లో, యూనివర్సిటీల్లో మీకు సీట్లు లభిస్తాయి. విదేశాల్లో వీసాలు వెళ్ళాలంటే వీసాలు పడతాయి. విదేశాల్లో ఉండేటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి. వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ యోగ సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. సంతాన యోగ సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు పూర్తి యోగదాయకంగా కనిపిస్తూ ఉంది. ప్రమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి. పై అధికారుల మన్ననలు పొందుతారు. అలాగే ప్రమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి. గత కొద్ది కాలంగా మీరు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా ఈ సంవత్సరం తొలగిపోతాయి. కుటుంబంలో శుభకార్యాలు నెరవేరుస్తారు. ఇల్లు కొంటారు లేదా జాగాలు కొంటారు. సో తులారాశి వాళ్లకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. రైతులకు 2 పంటలు దిగుబడి, రాబడి పెరుగుతుంది. అనుకున్న స్థాయి కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. ఇంతకుముందు చేసిన అప్పులు తీరుస్తారు. కుటుంబంలో శుభకార్య వాతావరణం నెలకొంటుంది. అలాగే ఇల్లు కానీ, భూమి కానీ కొంటారు రైతులు. నెక్స్ట్ రాజకీయ రంగంలో ఉండేవారికి ఈ సంవత్సరం విశేషించి అనుకూలంగా ఉండబోతూ ఉంది. చాలా గుర్తింపు ఉంటుంది. ప్రజలలో మంచి గుర్తింపు ఉంటుంది. మీ తెలివితేటల వల్ల, మీ నిర్ణయాల వల్ల ప్రజలలో మంచి మన్ననలు పొందుతారు. అలాగే ఈ సంవత్సరం పోటీ చేసేటువంటి రాజకీయ నాయకులకు రాజకీయాల్లో గెలుపుంటుంది లేదా నామినేటెడ్ పదవులు వర్తిస్తాయి. ఖచ్చితంగా ఈ సంవత్సరము కళాకారులకు, అలాగే స్పోర్ట్స్కు సంబంధించి క్రీడాకారులకు కూడా విశేషించి అనుకూలంగా ఉండబోతూ ఉంది. మీరు కోరుకున్నటువంటి కోరికలు తీరుతాయి. ఎట్ ది సేమ్ టైం ప్రోగ్రామ్స్, వివిధ దేశాల్లో ప్రోగ్రామ్స్ చేస్తారు. ఖచ్చితంగా ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నప్పటికీ నేను చెప్పినటువంటి ఆ ఒక్క పాయింట్ను జాగ్రత్తగా తీసుకోండి. సో నెగిటివ్లు ఏమీ లేవు. అలాగే రెమెడీస్ కూడా అక్కర్లేదు. నెక్స్ట్ వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. సో ఈ సంవత్సరం ఖర్చు ఎక్కువగా ఉండబోతూ ఉంది. ₹2 వస్తే ₹14 ఖర్చు. అంటే ఖర్చును దుబారా చేస్తారు లేదా విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. ఈ ఒక్క సమస్య తప్ప వృశ్చిక రాశి వారికి అన్నీ అనుకూలంగా ఉన్నాయి. అర్ధాష్టమ శని వెళ్ళిపోబోతూ ఉంది. విశేషించి ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం స్త్రీ పురుషులకు సంబంధించి గురువు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాడు. బాగా డబ్బు సంపాదిస్తారు. ఒక రూపంలో కాకుండా 2-3 రూపాలుగా ఆదాయం అనేటువంటిది కనిపిస్తూ ఉంది వృశ్చిక రాశి వారికి. కాకపోతే మీరు నమ్ముకున్నటువంటి వ్యక్తుల వల్ల మీకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఎవరినైతే మీరు నమ్ముకొని, ఎవరినైతే మీరు చూసుకొని మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయో, మీ యొక్క నమ్మకం అనేటువంటిది ఓవర్గా మారుతుందో అప్పుడు మీకు సమస్యలు అనేటువంటివి ఏర్పడతాయి. అంటే మీరు కష్టాల్లో ఉండేటప్పుడు మిమ్మల్ని ఆదుకుంటారు అనుకునే వాళ్ళు కాడి వదిలేసే అవకాశం ఉంది. అంటే మిమ్మల్ని రోడ్డు మీద వదిలేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం స్త్రీలకు బోటిక్ రంగంలో కానీ, సెలూన్ రంగంలో కానీ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలంటే అనుకూలంగా ఉంది.
అలాగే అవివాహిత స్త్రీలకు వివాహయోగ సూచనలు, అలాగే సంతానం లేని వారికి సంతాన యోగ సూచనలు, ఉద్యోగస్తులకు మరీ ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్ కోరుకున్న ప్రదేశంలో, అలాగే ప్రమోషన్లు, పై అధికారుల మన్ననలు చాలా అనుకూలంగా ఉంటాయి. సో విద్యార్థులకు ఆల్రెడీ అనుకూలంగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాము. చదువు విషయంలో కానీ, విద్య ఉద్యోగం విషయంలో కానీ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విదేశంలో వీసాలు ఏర్పడము, అలాగే ప్లస్ సేమ్ టైం చదువుకున్న వారికి ఉద్యోగాలు రావడం విదేశాల్లో అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. రైతులకు 2 పంటలు అనుకూలంగా ఉంటాయి. దిగుబడి రాబడి పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. రాజకీయ రంగంలో ఉండేవారికి ఈ సంవత్సరం విశేషించి అనుకూలంగా కనిపిస్తూ ఉంది. మీ శత్రువులు కూడా మిత్రువులై మీకు సహకరిస్తారు. మీరు పోటీ చేసినటువంటి స్థానాల్లో ఖచ్చితంగా గెలుపు కనిపిస్తూ ఉంది. నామినేటెడ్ పదవులైనా చివరికి లభించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో వృశ్చిక రాశి జాతకులకు అర్ధాశ్రమ శని వెళ్ళిపోతూ ఉంది. చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఈ రాశి స్త్రీ పురుషులకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, రైతులకు, కళాకారులకు అందరికీ కూడా అనుకూలంగా ఈ సంవత్సరం ఉండబోతూ ఉంది. సో నెక్స్ట్ ధనుస్సు రాశి. మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము. ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రారంభమవుతూ ఉంది. ఈ సంవత్సరం ఆదాయం పెరుగుతోంది. మీరు అనుకున్న రూపాయి కంటే 10 రూపాయలు సంపాదిస్తారు. స్టార్టింగ్లో కష్టమైనప్పటికీ మార్చి నుండి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు ప్రారంభిస్తారు. బాగా డబ్బు సంపాదిస్తారు. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతానము కోసమై డబ్బు ఖర్చు చేస్తారు. అంటే ఆనందంతో ఖర్చు చేస్తారు. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఏర్పడుతుంది. అవివాహితులకు వివాహయోగ సూచనలు, అలాగే సంతానం లేని వారికి సంతానయోగ సూచనలు. విద్యార్థులకు విశేషించి అనుకూలంగా ఉండబోతూ ఉంది. విద్యార్థులకు వీసాలు వస్తాయి. అలాగే విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగాలు వస్తాయి. అలాగే వ్యాపారం బాగుంటుంది. కాకపోతే పేపర్లకు సంబంధించి, డాక్యుమెంటేషన్కు సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం విశేషించి అనుకూలంగా ఉండబోతూ ఉంది. మరీ ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్ కానీ, ప్రమోషన్స్ కానీ అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. పై అధికారుల మన్ననలు పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారస్తులకు, అన్ని రంగాల వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం ఉండేటువంటి సమస్యలు కనుక తీసుకుంటే, వ్యాపార రంగంలో ఉండేవారికి ట్యాక్స్ గొడవలు ఉండేటువంటి అవకాశం ఉంది. సేల్స్ ట్యాక్స్ కానీ, కమర్షియల్ ట్యాక్స్ కానీ, వీటి వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి జీఎస్టీ కానీ, కమర్షియల్ ట్యాక్స్ కానీ, సేల్స్ ట్యాక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ముందుగానే కట్టేసేయండి. రైతులకు ఈ సంవత్సరం 2 పంటలు, దిగుబడి రాబడి కలిసి వస్తుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదిస్తారు. అప్పులు తీరుస్తారు. ఇంట్లో శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండబోతూ ఉంది. విదేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. రాజకీయ నాయకులకు విశేషించి అనుకూలంగా ఉండబోతూ ఉంది. సమాజంలో, సంఘంలో గౌరవంతో పాటు ప్రజల్లో విపరీతమైనటువంటి సానుకూలత ఉంటుంది. మీరు పోటీ చేసినటువంటి స్థానాల్లో గెలుపు లేదా నామినేటెడ్ పదవులు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. మరి ధనుస్సు రాశి వారికి ఉండేటువంటి ఒకే ఒక్క రెమెడీ, శనివార నియమాన్ని పాటించండి. అంటే శనివారం నాడు రాత్రిపూట భోజనం చేయకుండా టిఫిన్ మాత్రమే చేస్తూ ఉండండి. అలాగే వీలైతే తిరునల్లార్ శనీశ్వర్ ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా ఈ సంవత్సరం మీ సమస్యల నుండి గట్టెక్కుతారు. నెక్స్ట్ మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, అలాగే ధనిష్ట 1, 2 పాదములు. మరి మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. గత 10 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఏలినాటి శని పూర్తి స్థాయిలో వెళ్ళిపోతుంది కాబట్టి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. 1 రూపాయి రావాల్సిన చోట 10 రూపాయలు వస్తాయి. అవకాశాలు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. పర్సంటేజ్ పెరుగుతుంది. మార్కులు ఎక్కువగా వస్తాయి. మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో ప్లేస్మెంట్స్ దొరుకుతాయి. సీట్లు వస్తాయి. అలాగే విదేశాల్లో చదువుకోవడానికి వీసాలు దొరుకుతాయి. విదేశాల్లో చదువుకున్న వారికి ఉద్యోగాలు దొరుకుతాయి. పర్మనెంట్ ఉద్యోగాలు దొరుకుతాయి. వ్యాపారంలో అనుకూలతలు ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి ఈ సంవత్సరం మీరు చేసేటువంటి ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. పై అధికారుల మన్ననలు పొందుతారు. ప్రమోషన్లు ఉంటాయి.
ట్రాన్స్ఫర్స్ కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా. అలాగే కొత్త ఇల్లు కానీ ప్లేస్ కానీ కొనుక్కునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగస్తులకు. లాయర్లకు, అడ్వకేట్లకు, అలాగే డాక్టర్లకు అనుకూలంగా ఉండబోతూ ఉంది. గత సంవత్సరం కంటే, గత 10 సంవత్సరాల కంటే మీరు చేస్తున్నటువంటి పనిలో లాభాలు ఎక్కువగా ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నాయి. అలాగే వ్యవసాయదారులకు 2 పంటల దిగుబడి చాలా బాగుంటుంది. విశేషించి రాబడి పెరుగుతోంది. అప్పులు తీరుస్తారు. అనుకున్న రూపాయి కంటే 10 రూపాయలు ఎక్కువగా సంపాదిస్తారు. ఏ పంట వేసినా అనుకూలంగా ఉంటుంది. డబ్బులు బాగా వస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. అలాగే కళాకారులకు సంబంధించి, క్రీడాకారులకు సంబంధించి విశేషించి కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే అనుకున్న ప్రదేశాల్లో మీరు ప్రోగ్రాములు నిర్వహిస్తారు. రివార్డులు, అవార్డులు పొందుతారు. రాజకీయ నాయకులకు సంబంధించి అనుకూలంగా ఉండబోతూ ఉంది. చాలా విశేషించి జనాల్లో మీకు పేరు ప్రఖ్యాతులు రాబోతూ ఉన్నాయి. చాలా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. కాకపోతే నరఘోష, నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇతర రాజకీయ నాయకుల కంటే మీకు ఎక్కువగా పేరు రావడం వల్ల సమాజంలో లేదా ఆ పార్టీలో నరఘోష వల్ల, దిష్టి వల్ల గొడవలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దిష్టికి ఏదైనా రెమెడీ చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. సో ఓవరాల్గా మకర రాశి వారికి గత 10 సంవత్సరాల నుండి పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి పూర్తి స్థాయిలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వీళ్లకు ఎటువంటి రెమెడీస్ కానీ నివారణలు కానీ అవసరం లేదు. నెక్స్ట్ కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ సంవత్సరం ఇంకా ఏలినాడు శని, జన్మశని నుండి ఏలినాడు శనికి మారుతూ ఉంది. ఈ సంవత్సరం ఏలినాడు శని ఎఫెక్ట్ ఉంటుంది. తల్లి తండ్రులకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, కుటుంబంలో సంతానానికి సంబంధించి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, మరీ ముఖ్యంగా కుటుంబంలో మగపిల్లలు, మగ సంతానం ఉంటే వాళ్ళ ఆరోగ్యపరమైన ఇబ్బందులు, లేదా మగ సంతానానికి అన్ఎక్స్పెక్టెడ్ అంటే ప్రమాదాలు, అంటే వాహన ప్రమాదాలు, యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం ఇంట్లో శుభకార్యాల కోసం అంటే పెళ్లి కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. విద్యార్థులకు సంబంధించి ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. బ్యాక్లాగ్స్ ఉండొచ్చు, మార్కులు తగ్గొచ్చు. చెడు స్నేహాల వల్ల, చెడు అలవాట్ల వల్ల, చెడు సాన్నిహిత్యం వల్ల సమస్యలు ఏర్పడతాయి. ప్రేమ పేరుతో మోసపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. సో వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ, సిబిఐ, ఈడీ లాంటి కేసులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ పొజిషన్లో ఉండేవారికి ఈ సంవత్సరం సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరము రాజకీయ రంగంలో ఉండేవారికి విశేషించి చాలా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సొంత కుటుంబ సభ్యుల వల్ల వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. సమాజంలో, ప్రజల్లో చెడ్డ పేరు రాబోతుంది. పోటీ చేసిన స్థానాల్లో ఓడిపోతారు. నామినేటెడ్ పదవులు వస్తాయి అనుకుంటే అవి కూడా దక్కనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాజకీయ రంగంలో ఉండేవారికి. రైతులకు సంబంధించి మొదటి పంట అనుకూలంగా లేదు, రెండవ పంట అనుకూలంగా ఉంటుంది. మొదటి పంటలో నష్టం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. రెండవ పంటలో మాత్రం అనుకూలమైన ఫలితాలు, రాబడి, దిగుబడి పెరుగుతోంది. అలాగే క్రీడాకారులకు, కళాకారులకు సంబంధించి సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. అనుకున్నటువంటి ఫలితాలు, అవకాశాలు చేజారుతాయి. సమాజంలో, సంఘంలో గౌరవం దెబ్బతింటుంది. సొంత వాళ్లే మిమ్మల్ని విమర్శించే పరిస్థితి ఉంటుంది. అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరీ ముఖ్యంగా యాంగ్జైటీ డిజార్డర్ పూర్తి స్థాయిలో ఈ రాశిలో ఉండే వాళ్ళందరికీ కూడా మానసికమైనటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరికి రెమెడీకి సంబంధించి తిరునల్లార్లో శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా, అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల ఈ సంవత్సరం సమస్యల నుండి బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకా చివరిది 12వ రాశి అయినటువంటిది మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం 12 రాశులలో అతి కష్టమైనటువంటి రాశి, చాలా సమస్యల బారిన పడేటువంటి రాశి మీనరాశి. షష్టగ్రహ కూటమి 2025 మార్చి 29న ఈ రాశిలో ఏర్పడుతోంది. ఏవైనా కష్టాలున్నాయంటే ఈ సంవత్సరం ఈ రాశికే ఉన్నాయి. మీనరాశి వాళ్లకు మీ జీవితంలో అతి భయంకరమైనటువంటి సంవత్సరంగా, కష్టకాలంగా, టెస్ట్ కాలంగా, ప్రశ్నకాలంగా చెప్పాల్సినటువంటి సంవత్సరం. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రైతులకు, రాజకీయ నాయకులకు, కళాకారులకు, క్రీడాకారులకు
వీళ్ళందరికీ కూడా చాలా నెగిటివ్ రిజల్ట్స్ని ఇవ్వబోయేటువంటి సంవత్సరం. 2025వ సంవత్సరంలో అన్ని రంగాల వారికి, మీనరాశి వాళ్లకు ఆరోగ్య భంగములు, కుటుంబంలో భార్యాభర్తల మధ్యన గొడవలు ఉన్నటువంటి భార్యాభర్తలు విడిపోవడము, విద్యార్థులకు ఉత్తీర్ణతా శాతము, మార్కుల శాతము తగ్గడము, బ్యాక్లాగ్స్ ఉండడము, ఉద్యోగం రాకపోవడము, చెడు స్నేహాల వల్ల, ప్రేమల వల్ల జీవితంలో నష్టపోవడము, వీసాలు రాకపోవడము, పేపర్ వర్క్ సరిగా చేయకపోవడం వల్ల విదేశాల్లో వీసాలు రాకపోవడము, విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగాలు రాకపోవడము, వ్యాపారం పేరుతో డబ్బులు నష్టపోవడము, వ్యాపార రంగంలో ఉండేవారికి ట్యాక్స్ల పరంగా సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ, కమర్షియల్ ట్యాక్స్ వల్ల నష్టాలు, ఐటీ రైడ్ల వల్ల నష్టాలు, అలాగే ఉద్యోగస్తులకు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండేవారికి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వారికి ఏసీబీ, సిబిఐ, ఈడీ లాంటి కేసులు, కారాగార వాసము. సో చాలా 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 కష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం స్త్రీలకు భార్యాభర్తల మధ్యన గొడవలు, చాలా కష్టాలు. అలాగే సంతానంలో వివాహం చేస్తే అల్లుడు కొడుకు కోడలు గొడవలు, ఇంట్లో మరీ ముఖ్యంగా తల్లి తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య భంగములు, చాలా రకాల సమస్యలు ఈ సంవత్సరము మీనరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. పోలీసు కేసులు, కోర్టు కేసులు, మీడియాకి ఎక్కడము, సో ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో రెమెడీ ఏమిటంటే త్రయంబకేశ్వరంలో రాహుకేతు పూజ నిర్వహించుకోండి. అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ నిర్వహించుకోండి. నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి. ప్రతి శుక్రవారం నాడు ఎల్లో కలర్ షర్ట్ కానీ డ్రెస్ కానీ వేసుకోండి. శుక్రవారం నాడు నాన్ వెజ్, లిక్కరు అవాయిడ్ చేయండి. దీనివల్ల సమస్యల నుండి బయటపడతారు. ఓం నమో వెంకటేశాయ. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.